విశాఖ సింకా గ్రాండ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత మధురవాడ టైగర్ రామశివ, ఆ తర్వాత మన శివప్రసాద్, ఆ తర్వాత మన యువతి ఈశ్వరు, ఆ తర్వాత మన సెక్రటరీ మదన్ గారు, ఆ తర్వాత స్మాల్ మీడియం పేపర్స్ జగన్మోహన్ గారు, మన శ్రీబాబు గారు జాతీయ కార్యదర్శి గారు ఎంతో ప్రోత్సహించారు. మొత్తం ఆయన చేతుల మీదుగా మొత్తం నడిచింది. ఆయన వల్లే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగిందని చెప్పాలి. మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, సెక్రటరీ మదన్ గారు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు, కొనతాల శ్రీనివాస గారి మధ్య మనతో అసోసియేషన్ అయ్యారు. ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి. ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది. మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేయాలి. ఎందుకంటే జర్నలిజం అనేది అత్యంత కఠినమైన పని ఈ రోజుల్లో. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఎందుకంటే యాజమాన్యాలన్నీ అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపు కానీ, కాకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ కుమ్ము కాస్తున్న తరుణంలో విశ్వసనీయత కోల్పోకుండా తమ వంతు పని తాము చేసుకోవడం ఇది ఒక పని. అలాగే థ్యాంక్లెస్ జాబ్ అంటారు. ఏదైనా సరే సమాజానికి పనికొచ్చి పని చేస్తే వాళ్ళకి విలువ, గుర్తింపు, డబ్బు మూడు ఉండవు. ఎందుకంటే అది స్వాతంత్రం రావడానికి, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే మహాత్మా గాంధీ, వాళ్ళు వీళ్ళని చెప్తారు కానీ కాదు. ఇలాగ మనకి
ఈ సోషల్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళ లాభాల్లో మన జర్నలిస్ట్ ఏమైనా వాటాలు వస్తున్నాయంటే లేదు. ఎందుకంటే నేను కూడా మీలో జర్నలిస్ట్ని. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను ఏదో రాజకీయ నాయకుడిని, పర్యావరణ ప్రేమికుడు అనుకుంటారు. కాదు, నా బేసిక్ న్యాచురల్ ఏంటంటే జర్నలిజం. చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి కార్యక్రమాన్ని చేసిన ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా గడుపుకునే సందర్భాలు 3 or 4 ఉంటాయి. మిగతా సందర్భాల్లో ఎలాగో ఉపడాల్సిన అవసరం ఉంది అనేది మరొకసారి గుర్తు చేస్తూ, మనం ఈవేళ అటు ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఈవేళ కరివేపాకు కంటే మనం ఇంకా తేలికైపోయినాం. కారణం వేళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దైనారు. అల్పాహారంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు నారాయణ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొట్టాలి. కరతాల ధ్వనులతో గట్టిగా ఆంజనేయ గారిని మధ్యగా రాకున్నాను. మనందరికీ కూడా ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండి, కష్టం అంటే పలికి నిరంతరం కూడా తన వాణిని దేశవ్యాప్తంగా వినిపిస్తూ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ, దానికోసం ఎంత దాంట్లో చీరల పంపిణీ ఉంటుంది, అలాగే భోజనాలు ఉంటాయి, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా దశల వారీగా జరుగుతాయి. అలాగే పిల్లలకు మంచి మంచి బహుమతులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా